సో ట్రాక్ 1 చిప్ డిజైన్ ద బ్రెయిన్. సో మేధో సంపత్తి మరియు ఆవిష్కరణ. సో దీంట్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయంటే విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్ అండి, ఎస్ఓసి ఆర్కిటెక్టు మరియు వెరిఫికేషన్ ఇంజనీరు. ఇక్కడ నేను ఒక క్లూ చెప్తున్నాను. ఇప్పుడు ఈసీకి సంబంధించి మన దగ్గర నిజంగా మనకు ఫ్యాబ్ సిటీ ఉంది, మోచిప్ లాంటి చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా వెక్టార్ లాంటి కొంతమంది ట్రైనింగ్ చేస్తూ ఉన్నారే కానీ బట్ బెంగళూరు అనేది దీనికి బేసిక్ అడ్డాగా ఉంది. ఇప్పుడు మ్యావెన్స్ కానీ అదే ఆర్వీ కానీ కొన్ని మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో కానీ మీరు చదివినట్లయితే 100% జాబ్ గ్యారంటీ ఉంది. కొంచెం మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో 70+ కానీ బీటెక్లో కానీ ఉంటే విఎల్ఎస్ఐ ఇంజనీరు, ఎస్ఓసి ఆర్కిటెక్టు, వెరిఫికేషన్ ఇంజనీర్ లాంటి అనేక అవకాశాలు మనకు ఉంటాయి అన్నమాట. సో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ డిఎల్ఐస్ అంటారు, సపోర్టింగ్ 100+ స్టార్టప్స్. ఏఐలో కానీ 5Gలో కానీ ఐఓటీలో కానీ వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మెయిన్ కంపెనీస్ ఏమున్నాయంటే క్వాల్కమ్ హైదరాబాద్ కానీ, ఇంటెల్ బెంగళూరు కానీ, ఏఎండి కానీ, మీడియా టెక్ కానీ ఇటువంటి కంపెనీస్లో ఈ డిజిగ్నేషన్స్తో మీకు ఉద్యోగాలు ఉన్నాయి చిప్ డిజైన్ రూపంలో. సో ట్రాక్ 2 ఏటీ ఎంపీ అండ్ ఓఎస్ఏటీ ద స్కేల్. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో డెఫినేషన్ వచ్చేసి అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. సో ఈ 4 విభాగాలు ఏదైతే ఉన్నాయో సో ఈ చిప్స్ని అసెంబ్లీ చేయటము, దీన్ని టెస్ట్ చేయటము, దీన్ని మార్కింగ్ చేయటము మరియు ప్యాకేజింగ్ చేయటము. సో ఏటీఎంపీ ఈ యొక్క 4 సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ద లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫర్ ఇమీడియట్ మాస్ హైరింగ్. దీంట్లో ఒకప్పుడు కాల్ సెంటర్ ఉద్యోగాలు మనకు భారీ స్థాయిలో ఉంటాయి, దాన్ని రీప్లేస్ చేస్తూ ఏటీఎంపీలో మాత్రం విపరీతమైనటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి పెద్ద టెక్నికల్ స్కిల్ అవసరం లేదు, అసెంబ్లీకి కానీ, టెస్టింగ్ కానీ, మార్కింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ. ఉదాహరణకి కీ లొకేషన్స్ కానీ మనం తీసుకున్నప్పుడు మైక్రాన్ అని చెప్పేసి ఉందండి, ఇది సనంద్ అనేటువంటి ఏరియాలో ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్ అనేది అస్సాంలో ఉంది. ఈ రెండు ఈ ఏటీఎంపీలో ఎక్కువ మందిని హైరింగ్ అనేది చేస్తూ ఉంది. దీని యొక్క డిజిగ్నేషన్స్ ఎట్లా ఉంటాయంటే ప్యాకేజింగ్ ఇంజనీర్ ఉంది, టెస్ట్ ఇంజనీర్ ఉంది, క్యూఏ అంటే క్వాలిటీ అనలిస్ట్ ఇంజనీర్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఫ్యాబ్రికేషన్కి వచ్చేసరికి సెమీ కండక్టర్లో భౌతిక శాస్త్రంలో ఎవరైతే నైపుణ్యం ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్ 28 నానోమీటర్ చిప్స్ ఎట్ టాటా పిఎస్ఎంసి ఫ్యాబ్రికేషన్ యూనిట్ దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ధోలేరా. రిక్వైర్మెంట్ వచ్చేసి డీప్ నాలెడ్జ్ ఆఫ్ క్లీన్ రూమ్ ఆపరేషన్స్ అండ్ సెమీ కండక్టర్ ఫిజిక్స్. దీని యొక్క రోల్స్ వచ్చేసి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజనీరు, క్లీన్ రూమ్ టెక్నీషియను, లిథోగ్రఫీ స్పెషలిస్టు. సో ఈ రకంగా 3 డిగ్రేషన్స్లో ఈసీ చదివినటువంటి వాళ్ళకి ఫ్యాబ్రికేషన్లో జాబ్స్ అయితే ఉన్నాయి.